మరోసారి ఆకర్ష కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా? జిహెచ్ఎంసీ పరిధిలోని 1/2 డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్కు తిరిగి రాగానే మరో విడత చేరికలుంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిబిఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేయించి సిఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆర్కేపూడి గాంధీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ పటన్చేర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా పోయిండ్రు. ఇంకొక 6 ఎమ్మెల్యేలు పోతారంట. ఏమైతే తాటి మట్ట అవుతుంది, పోతే ఏమైనా అవుతుందా? ఉన్న పరువు పోతుంది. ఇప్పటికే ఆడ సుప్రీంకోర్టులో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆర్డర్లు వస్తున్నాయి రా నాయన. ఉన్న ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, వాళ్ళ పోస్టులు ఉంటాయా ఊడతాయా, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి బయట వార్తలు గుప్పు అంటున్నాయి. మీరు ఆపరేషన్ ఆకర్షు, ఆపరేషన్ జ్యోతి, పరమజ్యోతి లాంటివి పెట్టుకుంటే జ్యోతులు వెలిగించుకోవాల్సి వస్తుంది. అవిశ్వాస తీర్మానాలు అయితా ఉన్నాయి, రాజ్యాంగ విరుద్ధము. మణిపూర్లో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ అక్కడ ఎలక్షన్ జరగబోతుంది, పార్టీలు మారిన వారిపై వేటు తప్పదు అని చెప్పి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ మంత్, పోనా నెక్స్ట్ మంత్, 2 నెలలు 3 నెలలు ఏమైతుంది? పార్టీ మారితే ఏం కాదు, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎట్లాగో కాంగ్రెస్ పాలన మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కాకపోయినా మళ్ళీ బీజేపీకో, ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కొత్తోళ్ళని పెడితే, పాతోళ్ళని పెడితే గెలవరు, కొత్తోళ్ళని పెడితే మాత్రం గెలిచే అవకాశం ఉన్నది. బరాబర్ చెప్తాం, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అది మాట్లాడతాం. ఓకే, కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, వీళ్ళు పోయారా ఒప్పుకుంటూ 6 వచ్చి ఆపరేషన్ ఆకర్షితులై ఇక్కడ వచ్చిర్రు అనుకో, మళ్ళా ఈ అవిశ్వాస తీర్మానం పెడతారు, ఇవాళ రేపో పెట్టేస్తారు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటారు, బైపోల్ ఎలక్షన్ వస్తుంది, వీళ్ళు గెలుచుకుంటారా సీట్లు? కాంగ్రెస్కి అయితే ఓట్లు వేయరు. ఇక అయిపోయింది సినిమా. 8 నెలల్లో చెప్తున్నా కదా, ఎన్ని చెరువులు నీళ్ళు అయిపోయాలో అన్ని చెరువులు నీళ్ళు దాయిపించారు. మా కాంగ్రెస్ అన్నలకు, నా సోదరులకు కోపం వస్తే వచ్చింది, కానీ వాళ్ళు కూడా మనస్తాపానికి గురవుతున్నారు. వలసలతో కూడినటువంటి కాంగ్రెస్తో ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బాధ ఏడ కక్కాలో అర్థం కానటువంటి పరిస్థితి, కక్కలేరు మింగలేరు, ఆత్మ ఘోషతోటి అనుభవిస్తూ ఉన్నారు. బైపోల్ ఎలక్షన్స్ పెడితే వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. ఎవరు? కాంగ్రెస్ నుండి మళ్ళీ వీళ్ళు టికెట్ తీసుకొని గెలిస్తే ప్రసక్తే లేదు. రాసి పెట్టుకోండి. బైపోల్ ఎలక్షన్స్ ఒకవేళ వస్తాయి అంటున్నారు, అవిశ్వాస తీర్మానం ఇవాళ రేపో మణిపూర్లు ఇచ్చింది, నెక్స్ట్ వీళ్ళు కూడా కోర్టుకి ఎక్కిరు కాబట్టి, సుప్రీంకోర్టుకి ఎక్కుతున్నారు కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్లోనన్నా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎవడెవడైతే పార్టీలు మారినరో వేట్లు పడతాయి, తూట్లు పడతాయి, మళ్ళీ ఎలక్షన్ పెడతారు, వాళ్ళు గెలవరు, 100% గెలవరు. అయితే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణలో మళ్ళీ వీళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, విలీనం అవుతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అట్లా విలీనం అయితే కేసీఆర్ ఎట్లయితే హీరోగా ఎదిగిండో అమాంతం జీరో అయిపోతాడు. వాళ్ళు విలీనం చేయరనే నేను కోరుకుంటున్నా, చేయొద్దనే చెప్తున్నా. ఒకవేళ అట్లా చేస్తే తెలంగాణలో సరికొత్త ప్రాంతీయ పార్టీ అవసరం ఉంటుంది. ఇది సరైన సమయం ఎవరైనా పార్టీ పెట్టాలంటే సరైన సమయం. మా దగ్గర పైసలు ఉంటే మేము కూడా పెడతాం, గవి లేక ప్రాబ్లం. కానీ ఎవరికైనా మంచి చేయాలనే ఆలోచన ఉండి పార్టీ పెట్టి కొత్త వాళ్ళను, యువతను టికెట్లు ఇచ్చి యువతను తీసుకొస్తే కనుక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మంచి వ్యూహాలతో, మంచి మనసుతో
ముందరికెళ్ళి చేస్తే కనుక ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఈ పార్టీలు పట్టించుకోకపోతే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా ఇచ్చి గ్యామ్లింగ్ ఆడి ఏమైనా చేసినా కొంతమంది అంటారు ఢిల్లీ ఎలక్షన్స్ వరకు ఏం నిర్ణయాలు తీసుకోరంటారు. ఇంకో పక్క మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి వీళ్ళతో పొత్తు పెట్టుకుందాం బీజేపీ వాళ్ళతో అంటారు. సో ఎంతమంది పొత్తు పెట్టుకుంటారు బీజేపీతో? క్వశ్చన్ నెంబర్ 1. అండ్ పొత్తు పెట్టుకున్నాక తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉంటుందా, కరుమరుగు అయిపోతుందా? పెట్టుకోరని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. పెట్టుకోవద్దనే మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎట్లనైతే కేసీఆర్ను ఒక హీరో లెక్క, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ లెక్క చూసినామో, ఆ అమాంతము ఆ పార్టీకి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఇమేజ్ కూడా మొత్తం పోతుంది. సో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. కావాలంటే క్యాడర్ని మార్చండి, కొత్త నాయకులను తీసుకురండి అని పదే పదే చెప్తా ఉన్నాము. లేని పక్షాన కొత్త పార్టీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో అట్లాంటప్పుడు బైపోల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వీళ్ళు ఇట్లా అడ్మినిస్ట్రేషన్ చూసినాం కాబట్టి 8 నెలల్లో ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఏం చేస్తారు? కాంగ్రెస్కి వేయకుండా వేరే ఓడుకో వేస్తారు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తారు. అయితే బీజేపీకి వేయచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి వేయచ్చు. అది కూడా బీఆర్ఎస్కి ఎప్పుడు వేస్తారు? పాతోళ్ళకు కాకుండా కొత్త ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి నించోబెడితేనే అక్కడ గెలుస్తారు. ప్రజల నాడి పట్టుకున్నోడిని కావాలా, ప్రజల నాడి పట్టుకున్నోడు కావాలి కానీ ప్రజల నాడి పట్టి గుంజటోడు వద్దు మాకు, అర్థమైందా? సో అటువంటి వాళ్ళని ఏరి కోరి ఒక లీడర్స్గా తయారు చేసి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ చెత్త చెదారం ఏమైనా ఉంటే షిప్రు కట్ట పట్టుకొని ఊడ్చేయండి. మళ్ళీ డస్ట్ వస్తే మళ్ళీ కూడా ఊడుస్తూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. రోజు ఇల్లు ఉడుచుకోమా, రోజు డస్ట్ పడుతుంది, రోజు ఉడుచుకుంటాం, బట్ట వేస్తూ ఉడుచుకుంటాం. గిది కూడా అంతే. పార్టీలో పురుగులు చేరుతూనే ఉంటారు. ఆ పురుగులు ఎవరు, మంచోళ్ళు ఎవరు అనేది మీరు చూసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ 10 కళ్ళు 1000 కళ్ళు పెట్టి చూడాలి. ఎవడెక్కడ తప్పు చేస్తున్నాడు, పిలిచి వార్నింగ్ ఇద్దామా, వాడిని కరెక్ట్ చేద్దామా అన్నట్టు అధిష్టానాలు, పార్టీ అధిష్టానాలు చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటే రాహుల్ గాంధీకే బ్యాడ్ నేమ్. ఖచ్చితంగానే తెలంగాణలో కాంగ్రెస్ సంగతి ఏంద్రా, లీడర్లు ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళు దోచుకుంటున్నారు. ఈడ 2-3 నడుస్తూ ఉంది, మిగతా వాళ్ళు ఎవరిది నడుస్తలేదు. సో ఉన్న కాడికి ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటారని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతారు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయింది అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయినారనే. అశోక్ నగర్కి రాహుల్ గాంధీ పోతాడు, మళ్ళీ ఏమో పిలిస్తే ఇక్కడ ఇబ్బంది వస్తే రాడు. ఇటువంటివన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, రిమార్క్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి అని నేను మరొక్కసారి అన్ని పార్టీస్కి చెప్తా ఉన్నా. కొంచెమన్నా ప్రజల గురించి ఆలోచించండి. దోచుకున్న కాడికి చాలిగా తెలంగాణలో దోచుకుందామన్నా ఇంకేముందో తెలియదు నాకు కానీ. సో ఈ పార్టీ మారుడు, ఆపరేషన్ ఆకర్షులు ఇవన్నీ ప్రజల ముందర జుజుబిల్. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ పబ్లిక్ ముందర జుజుబి, కాలి గోటికి వనికిరావు, పిల్లలాటలు కాదు. బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి, అవిశ్వాస తీర్మానం పెడతారు. బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి, ఎవడెవడైతే పార్టీ మారిండో వాడు అసలు గెలవడు. వేరే కొత్త ఫేసులను పెడితే వాళ్ళు వేరే పార్టీస్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. వాళ్ళ గ్రాఫ్ ఎవడో పెంచుతలే, కాంగ్రెసే పెంచుతుంది. నేను ఏం చెప్తున్నా, ఈ రోజున ఎట్లనైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. సో మిగతా పార్టీల గ్రాఫ్ పెంచేది ఎవరు? గవర్నమెంటే పెంచుతుంది. అప్పుడున్న గవర్నమెంట్ చేసే తప్పుల వల్ల కాంగ్రెసే నయం అనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసే పాలన వల్ల బీఆర్ఎస్ఏ నయం అనిపిస్తుంది, మళ్ళీ లేదా బీజేపీ అయినా బెటరే అనిపిస్తుంది. సో ఇట్లా మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి పక్క పార్టీల వైపు చూస్తున్నారు, వాళ్ళని పొగుడుతున్నారు అన్న విషయాన్ని మీరు పదే పదే గుర్తు చేసుకుంటే అందరికీ మంచిది.